అకార్డింగ్ టు బైబిల్ ఇప్పుడు ఈ బైబిల్ని నమ్మని వారు లేకపోతే క్రైస్తవ మతంలో లేని వారు చేసిన మంచి పనులు చెడు పనులు తీసి పక్కన పెడితే నమ్మని వారంతా నరకానికి వెళ్తారు. నరకానికే. బైబిల్ ఏముందంటే మనిషి ఏం చేశారు అనేది ముఖ్యం కాదు. మనిషిగా అసలు జీవితం మొత్తం దాన ధర్మాలు చేసినా, మొత్తం ఎన్ని మంచి పనులు చేసినా, జస్ట్ యేసు ఎవరో తెలియకపోతే ఆనందకాలం శాశ్వత కాలం కోటాను కోట్ల సంవత్సరాలు నరకమే. దానికి అంతం అనేది ఉండదు. అది ప్రకటన గ్రంథం అగ్ని ఆరదు పురుగు చావదు అనేది. బైబిల్ ఏముంటుందంటే నీతి క్రియలు మురికి గుడ్డ వలె వంటివి. అంటే మనం చేసే నీతి క్రియలు ఏవైతే ఉంటాయో అవి మురికి గుడ్డతో సమానము. కానీ నువ్వు యేసు ప్రభువు దేవుడుగా నమ్మాలి, యేసు ప్రభువుకు ప్రార్థన చేయాలి, అలా చేసిన వాళ్ళకే పరలోకం అని చెప్పేసి అక్కడ రెండు మూడు కాన్సెప్ట్ తీసుకొని ఇలాగే జనాలను భయపెట్టిస్తారు. ఫర్ సపోజ్ ఇప్పుడు ఉన్న క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో, పాస్టర్లు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ నాన్న మేబీ క్రిస్టియన్ అయి ఉండి బాప్తిసం తీసుకున్నాము, వాళ్ళ తాత ఖచ్చితంగా హిందువే, వాళ్ళ ముత్తాత ఖచ్చితంగా హిందువే. ఆ పైన ఉన్న జనరేషన్ అందరూ కూడా నరకానికే. ఈ ఎప్పుడైతే పుట్టిండో వీళ్ళు పుట్టినప్పటి నుంచి వీళ్ళ జనరేషన్ ఎక్కడైతే మనిషి స్టార్ట్ అయ్యాడో అక్కడి నుంచి మొత్తం నరకమే. ఈయన బాప్తిసం తీసుకున్నాడు కదా, ఈయన పరలోకం. ఇప్పుడు ప్రపంచం మొత్తంలో 0.1% బ్రెయిన్ పని చేసిన ఎవరికైనా కానీ ఇదేం లాజిక్ రా అంటారు. అసలు లాజిక్ అయినా అంటారు. దేశం కోసం పోరాడినటువంటి అల్లూరి సీతారామరాజు నరకానికే, భగత్ సింగ్ నరకానికే, అంబేద్కర్ నరకానికే. అంబేద్కర్ పేరు చెప్పుకొని అంబేద్కర్ ద్వారా మేము మత స్వేచ్ఛ చేస్తున్నామని చెప్పేసి అంబేద్కర్ పేరు చెప్పుకుంటాం, కానీ అంబేద్కర్ కూడా నరకానికే, మొత్తం నరకానికే. అసలు ఏమీ తెలియదు, ఒకరు పుట్టారు, అతనికి లోక జ్ఞానం ఏమీ తెలియదు, మతిస్థిమితం లేని వ్యక్తి, ఒక పిచ్చోడు, అతను కూడా నరకానికే. ఇది వీళ్ళ కాన్సెప్ట్. ఇంకొకటి నేను ఇంకొక విషయం కూడా విన్నానండి. ఈ బైబుల్ ద్వారా జస్ట్ చదివితేనో, కొంతమంది కామెంట్ కూడా చేశారు, జస్ట్ చదివితేనో లేకపోతే నిత్యం వింటూ ఉండటం వల్ల చాలా స్వస్థతలు చేకూరుని, నీకు కావాలంటే మేము సాక్ష్యం ఇప్పిస్తాము. సాక్ష్యాలు వద్దు, కళ్ళ ముందు ప్రూవ్ చేయమని చెప్పండి. నేను మీకు ఇంతకుముందు చెప్పాను, నిజంగా స్వస్థతలు చేయగలిగితే మీరు ఏ స్వస్థత చేస్తారో చెప్పండి. ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్దాం, ఎంతమంది రోగులు ఉంటారో అక్కడే స్వస్థత అప్పటికప్పుడు నయం చేయమని చెప్పండి. మేము అప్పుడు అక్కడే నేను బాప్తిసం తీసుకుంటా, అక్కడి నుంచి నేను యేసు నమ్ముకుంటా, అక్కడి నుంచి నేను సువార్త ప్రకటిస్తా. నేను సువార్త ప్రకటిస్తే ఇప్పుడు ఉన్న దానికి నేను ఎక్కడెక్కడైతే ఏ గ్రామాలు అయితే తిరిగి నేను వాళ్ళందరికీ అవేర్నెస్ చేశానో, మళ్ళీ ఆ గ్రామాలన్నింటికి నేను మళ్ళీ తిరిగి నేను తప్పుగా భావించాను, నేను ఆ రోజు చెప్పిన తప్పు, మళ్ళీ మా యేసు నమ్మాలని చెప్పేసి నేనే ప్రచారం చేస్తాను. బట్టదల మీద 2 వెంట్రుకలు మొలిపించండి చాలు, 2 వెంట్రుకలు మీరు మొలిపించగలిగితే నేను చేస్తాను. మొన్న ఒక పాస్టర్కి బైక్ యాక్సిడెంట్ అయింది. ఆయన పేరు సాయిల్ అన్న అంట, సాయిల్ అన్న అని ఏదో ఉంది, సాయిల్ అన్న అని ఒక పాస్టరు. ఆయన ఎక్కడో అమలాపురంలో ఎక్కడో నాకు తెలియదు ఊరి పేరు. అక్కడికి వెళ్ళేసి బైబిల్ అంతా ప్రచారం చేసేసి మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత బైక్ మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ పడ్డాడు. గుర్రం జాష్ అని చెప్పి ఇంకొక పాస్టర్ ఉన్నాడు, ఆయనకు మొత్తం కాలు ఇరిగిపోయింది, యాక్సిడెంట్ అయింది. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మొన్న ఈ మధ్య కూడా మన పాస్టర్ వాళ్ళ భార్య కూడా హాస్పిటల్కి వెళ్ళింది, కడుపులో ఏదో బాగాలేకపోతే. ఎక్కడ విశాఖపట్నం రాజమండ్రి జాన్ వెస్లీ వాళ్ళ భార్య హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంది. ఇవన్నీ ఏంటి? నిజంగా స్వస్థతలు చేయగలిగితే ఈ పాస్టర్లు ఎందుకు యాక్సిడెంట్లు అవుతున్నాయి? పాస్టర్ గుర్రం జాషుకి ఎందుకు కాళ్ళు తిప్పింది? నేను ఆయన గుర్రం జాషు గురించి నేను వీడియో పెట్టా. పాస్టర్ జాన్ వెస్లీ వాళ్ళ భార్య హాస్పిటల్కి వెళ్ళి ఎందుకు ట్రీట్మెంట్ చేయించుకుంది? ఆయన మళ్ళీ జాన్ వెస్లీ చెప్పిండు, మీకు స్వస్థతలు కావాలా, రోగాల నుంచి మీకు విముక్తులు కావాలా, మా చర్చికి రండి అంటాడు. కానీ వాళ్ళ భార్యకు జరిగితే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేయించాడు. అదే చూపించమని చెప్పి, సాక్ష్యాలు కాదు, నేను 100 సాక్ష్యాలు పుట్టించగలుగుతాను, కానీ కళ్ళ ముందు నిరూపించమని చెప్పండి. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్దాం, కూర్చుందాము, మేము అక్కడే స్వస్థత చేయమని చెప్పించండి చాలు. అయితే ప్రవీణ్ గారు, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఎన్నో స్ట్రింగ్ ఆపరేషన్స్ చేశారు మీరు, వాటిల్లో బయటపడ్డ వాస్తవాలు ఏంటి? మీరు ఏవైనా చేంజ్ చేయగలిగారా? వాటి ద్వారా ఏం ఆపగలిగారు? అసలు మీరు చూసినటువంటి భయంకరమైనవి ఏంటి అసలు వీటిల్లో? నేను చూసిన వాటన్నిటిలో కూడా మొత్తానికి పాస్టర్ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి. అంటే మతాన్ని అనట్లేదు, ముఖ్యంగా ముందు పాస్టర్ని అంటున్నారా మీరు? క్రిస్టియానిటీని తర్వాత పాస్టర్లు అందరూ కూడా బైబిల్ని ఎలా వాడుకోవాలి, ఎలా వాడుకోకూడదో తెలుసు వాళ్ళకి.
ఎందుకంటే వాళ్ళు చెప్పేటన్నిటి బైబిల్లో ఉన్నాయి. ఇప్పుడు దయ్యాలు వదలగొట్టడము, నా పేరు మీద మీరు దయ్యాలు వదలగొడతారని చెప్పి బైబిల్లో ఉంది. అలాగని చెప్పి దయ్యాలు వదలగొట్టే వాళ్ళకి ఒక బ్యాచ్ ఉన్నారు పాస్టర్లు. అందులో అమ్మ తేజ గాడు ఒకడు. లేదు ఆ దయ్యాల వల్ల కొట్టడం ఈ కాన్సెప్ట్స్ అని ఇప్పటికి సంబంధించింది కాదు, అది ఒకప్పటికి సంబంధించి అని చెప్పేసి బైబిల్ ఇంకొక రిఫరెన్స్ చూపించి ఇప్పుడు విజయ్ ప్రసాద్ రెడ్డి వాళ్ళు ఇది అజ్ఞానం అని చెప్పేసి అడ్డుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇట్లా ఒక రకము. తర్వాత వచ్చేసి మా బైబిల్ ప్రకారంగా మేము స్వస్థతలు చేస్తాము, బైబిల్లో యేసు నమ్ముకున్న వారికి స్వస్థతలు చేస్తారని చెప్పేసి ఒక చోట ఉందని చెప్పేసి లేనిపోనివి స్టేజ్ మీద డ్రామాలు ఆడించి అప్పటికప్పుడు వీల్ చైర్ మీద వచ్చిన వాళ్ళని లేపి పరిగెత్తించడం లాంటి మాయమాటలు చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఒక బ్యాచ్. లేదు ఇవన్నీ జరగవండి, ఇవన్నీ అబద్ధాలని చెప్పేసి ఇంకొక రకంగా అంటే బైబిల్లో ఎలా కావాలంటే అలా వక్రీకరించి చేసుకునే వాళ్ళు పాస్టర్లు అందరూ చాలామంది ఉన్నారు. మొత్తానికి చెప్పాలంటే అసలు ఆ బైబిల్ వల్ల వీళ్ళు ఇలా తయారవుతున్నారు పాస్టర్లు. ఇంతకన్నా పరమ మూర్ఖంగా ఇప్పుడు ఈ జనాలు తయారవుతున్నారు. మొత్తం మీద ఏంటంటే ఈ స్టింగ్ ఆపరేషన్లో కానీ నేను గమనించిన వాటన్నిటిలో కానీ నేను ఏమేమి ఆపగలిగానంటే నా శక్తి సామర్థ్యాలు తక్కువ కాబట్టి నేను కొంతమందిని నేను మేల్కొలపగలిగాను. ముఖ్యంగా క్రైస్తవ సమాజాన్ని, ముఖ్యంగా పిల్లల్ని కానీ యువత స్టూడెంట్స్ కానీ అవును ప్రవీణ్ అన్న చెప్పింది కరెక్ట్, ఈ దయ్యాలు వదలగొట్టడం లాంటి కాన్సెప్ట్లు అన్నీ రాంగ్, అవును బైబిల్ నిజంగా ఇలా ఉంది, ఇప్పుడు మనం మేలుకోకపోతే మన పిల్లలు కూడా అజ్ఞానంలోకి వెళ్ళిపోతారని చెప్పేసి చాలామంది నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ని మొన్న ఈ మధ్య రీసెంట్గా కూడా బాప్టిజం తీసుకొని చర్చికి వెళ్తున్న అమ్మాయి కూడా నేను బయటికి తెచ్చాను చాలామందిని అనమాట. అట్లాగా కొన్ని బయట పెట్టాను, కొన్ని బయట పెట్టలేకపోతున్నాను. ఇంకొంతమందికి ఇక్కడ చెప్పేది ఏంటంటే కొంతమంది నేను పల్నాడు గుంటూరు ప్రాంతంలో కూడా క్రైస్తవుల వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి వాళ్ళకి అన్నీ చెప్పి అక్కడ ఉన్నటువంటి బైబిల్ కూడా తీసేసి యేసు పటాలు కూడా తీసేసి పూజా కార్యక్రమాలు కూడా చేశాను. ఆ ఊరి సర్పంచ్ వాళ్ళ సమక్షంలోనే కొంతమంది పోలీసుల సమక్షంలోనే ఇది చేశాను అనమాట. కొన్ని ఇళ్ళు అనమాట. అవన్నీ కూడా నేను బయట పెట్టలేదు. అలాగా నేను చాలా చోట్ల నేను వెళ్ళిన ప్రతి ప్రాంతంలో కూడా నేను ఇక్కడ నుంచి ప్రీ ప్లాన్డ్గా వెళ్ళి అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని చేస్తూ ఉన్నాను. కాకపోతే ఇది నా శక్తి సమయం ఇంతకంటే కూడా 10 ఇంతలు జరగడం కోసం నేను నాలాంటి ఐడియాలజీ నన్ను ఇష్టపడే వాళ్ళు లేదా ఈ యొక్క భావజాలని సమాజాన్ని మార్చాలనుకున్న వాళ్ళు చాలామంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గ్రూపులుగా క్రియేట్ చేసి మళ్ళీ ప్రాంతం వాళ్ళకి మీటింగ్స్ పెట్టుకుంటూ ఉంటారు. నా పర్సనల్ మీటింగ్ వారానికి ఒకసారి ఖచ్చితంగా మా వాళ్ళందరినీ మీ ప్రాంతం పరిస్థితి ఎలా ఉంది, అక్కడ ఎవరైనా చర్చికి వెళ్తున్నారా వాళ్ళని అడ్డుకుందాం, పాస్టర్ ఎవరైనా వస్తున్నారా వాళ్ళని ఎలా క్వశ్చన్ చేద్దాం, ఇలాగా నేను పెడుతూ ఉన్నాను మేడం.